ఈ వీడియో పక్కన ప్లే అవుతుంది కదా, దాంట్లో మీరు చూసినట్లయితే ఆండ్రూ ఎబి అనే అతను ఏం చెప్తున్నాడో వినండి. ఆయన ఎక్స్ నర్సు, ఎక్స్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్, ఇప్పుడు ప్రెసెంట్ జిమ్ నడుపుతున్నాడు అమెరికాలో. ఈయన కూడా బాడీ బిల్డింగ్ ఛాంపియన్లో 150 కేజీల దాకా వెయిట్ పెరిగి, కేజీలు ప్రోటీన్ పౌడర్లు తాగి, కేజీలు జంక్ ఫుడ్లు తిని బాగా బాడీ పెంచి తర్వాత చాలా బాధలు పడి ఇప్పుడు ఏమంటున్నాడంటే, డబ్బులు ఇచ్చి కెమికల్స్ తింటున్నారు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అదే డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ కెమికల్స్తోనే మీ బాడీని క్యూర్ చేసుకుందాం అనుకుంటున్నారు అని నవ్వుతున్నాడు. ఆయన ఏం చెప్పేవాడంటే, ఆయన వయసులో ఉన్నప్పుడంట, అప్పుడు తెలియదు కదా 150 కేజీలు బాడీ బిల్డింగ్ ఛాంపియన్ అది ఇదని, బాడీ బిల్డింగ్ అయితే బాగా చేసేవాడంట. కానీ ఆయన అప్పుడప్పుడు సడన్గా నిద్రలోంచి ఉలిక్కిపడలేకపోవటాలు, తర్వాత బాగా గ్యాస్ట్రిక్ ఫామ్స్, తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే నీరసం వచ్చేయటం. ఇది బాడీ బిల్డింగ్ ఛాంపియన్ కూడా, వాడు బిల్డింగ్ వాటెవర్, ఇలా చాలా బాధలు ఆయన పడ్డాడంట. తర్వాత ఎప్పుడైతే న్యాచురల్ డైట్లోకి వచ్చాడో, మొత్తం ఆర్టిఫిషియల్ మొత్తం వదిలేసి న్యాచురల్ డైట్, మటన్ కానీ లేదంటే ఫిష్ కానీ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటి తింటున్నప్పటి నుంచే ఆయన మంచి హెల్దీగా ఉండి, ఏదైతే ఉన్నాయో సడన్గా నైటు ఉలికిపడి లేకపోవటాలు, తర్వాత గ్యాస్ట్రిక్స్, షుగర్స్, బీపీలు ఇలాంటి మొత్తం కంట్రోల్ అయిపోయినాయండి ఆయనకు ఆటోమేటిక్గా. మళ్ళీ రోజుకి ఒకసారి 2 సార్లు తింటాడు. మధ్యాహ్నం 12కి అట్లా తింటే మళ్ళీ సాయంత్రం 4కి 5కి తింటాడు, క్లోజ్ చేసేస్తాడు. మళ్ళీ రేపొద్దున అంటే 14 గంటలు 15 గంటలు ఖచ్చితంగా ఆయన బ్రేక్ ఇస్తాడు. మళ్ళీ ఎవ్రీ మంత్కి ఒకసారి ఒక 3 రోజులు ఉపవాసం ఉంటాడు, ఓన్లీ వాటర్ మీదే ఉంటాడు. ఆయన చెప్పేది ఏంటంటే, బాడీ సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది, సెల్ఫ్గా హీల్ చేసుకునిద్ది, అది దానికి మనం టైం ఇస్తే చాలు ఆటోమేటిక్గా హీల్ చేసుకునిద్ది. మీరు జస్ట్ చేయాల్సిందల్లా ఏంటంటే హెల్దీగా తినండి, రోజు 14 to 17 అవర్స్ మీరు బాడీకి తినకుండా ఇది రెస్ట్ ఇవ్వండి.